నార్మల్‌గా 'సత్యాన్ని' స్క్రీన్ మీద చూస్తే నవ్వొస్తది. కానీ 'జెట్లీ' ట్రైలర్ చూసాక నవ్వడం కన్నా ఒక డౌట్ అయితే రైజ్ అయింది. అసలు ఈ సినిమా థ్రిల్లరా? కామెడీయా? హైజాకా? అసలేంటి? ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ రితేష్ రానా మళ్ళీ బ్రెయిన్‌ని కన్‌ఫ్యూజ్ చేసే మెటీరియల్‌ని తీసుకొచ్చాడని క్లియర్‌గా అర్థమైతుంది. అండ్ ట్రైలర్‌లో చాలా మంది మిస్ చేసిన హిడ్డెన్ క్లూస్ ఉన్నాయి. మీ భాషలో చెప్పాలంటే మైక్రో డీటెయిల్స్ ఇవన్నీ ఇప్పుడు డీకోడ్ చేయడమే ఈ వీడియో. ఒక పరంగా ఇది రివ్యూ కూడా. సో రివ్యూ చూసే ముందు ట్రైలర్ చూసిరండి చూడని వాళ్ళు ఉంటే. మూవీ పేరైతే 'జెట్లీ'. మన ట్రైలర్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక కామెడీ, ఒక కన్‌ఫ్యూజన్ తో స్టార్ట్ అయింది. అందులో సత్య ఐడెంటిటీ తెలియని మనిషిలాగా ఉన్నాడు. ట్రైలర్ లో అందరూ రోస్ట్ చేస్తుంది సత్యానే. బట్ సడన్లీ యాక్షన్ సెటప్ ఎంటర్ అయింది. ఫ్లైట్ హైజాక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ 30 సెకండ్స్ లోనే డైరెక్టర్ మనకి క్లియర్ ఎవిడెన్స్ ఇచ్చేశాడు. ఇది రెగ్యులర్ స్పూఫ్ కామెడీ కాదు. ఒక క్యారెక్టర్ కన్‌ఫ్యూజన్ మీద ఫుల్ సినిమా క్రియేట్ చేసినట్టుంది. మెయిన్ గా సత్య ఫేస్ లో ఒక 2 షేడ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో కన్‌ఫ్యూజ్డ్ ఇన్నోసెంట్ ఫెలో, ఇంకొకటి హెల్ప్లెస్ ఎక్స్‌ప్రెషన్స్. మీలో చాలా మందికి ఈ డైరెక్టర్ ఎవరో మీకు తెలియదు. అసలు ఈ డైరెక్టర్ ఎవరంటే మత్తు వదలరా 1 అండ్ 2 తీసిన డైరెక్టరే. అందులో కూడా మన సత్య ఉంటాడు. సేమ్ ఆ సినిమా ఫార్ములా ఇప్పుడు కంటిన్యూ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. 'జెట్లీ' ట్రైలర్ ని నార్మల్ స్పీడ్ లో చూస్తే జనరల్ గా కామెడీ అనిపిస్తుంది. ఓకే, కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే కొన్ని క్వైరీ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ రితేష్ రానా ట్రైలర్స్ ఎప్పుడు సర్ఫేస్ లెవెల్ కాదు. డైలాగ్స్ ర్యాండమ్ గా ఉంటాయి కానీ క్లూ ఉంటది. సైడ్ క్యారెక్టర్స్ ఏమో వైరిడ్ గా ఉన్నాయి. విజువల్స్ ఇంటెన్షనల్ గా బెటర్ గా ఉన్నాయి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్టోరీ హ్యాపెన్స్ అరౌండ్ ద జెట్. అంటే స్టోరీ మొత్తం జెట్ దగ్గరనే తిరుగుతుంటది. జెట్ లీ అంటే వర్డ్ ప్లే తో క్యాచీగా జెట్లీ అని పెట్టేశాడు. అండ్ చాలా మందికి టైటిల్ ఆడ్ గా అనిపిస్తది. కానీ స్టోరీ జెట్ సరౌండింగ్ లో జరగడం వల్ల మనకి ఆ సినిమా చూసాక ఆ టైటిల్ ఎక్కుతుంది. మొత్తానికి సింపుల్ గా చెప్పాలంటే ఈ ట్రైలర్ లో గుడ్ పాయింట్స్ ఏంటో నేను చెప్తాను. కాలభైరవ బీజిఎం అయితే ఎనర్జెటిక్ గా ఉంది. వైబ్రాంట్ విజువల్స్, ఫ్లైట్ సెటప్ స్టైలిష్ గా ఉంది. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ లో బడ్జెట్ ఫీల్ అయితే వస్తలేదు. మొత్తానికి ట్రైలర్ నాకు ఎలా అనిపించిందంటే ఒక మ్యాడ్ కామెడీని థ్రిల్లర్ సెటప్ తో ప్యాక్ చేసిన వన్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది. అండ్ సత్య కెరియర్ లో బిగ్గెస్ట్ సోలో సర్ప్రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ట్రైలర్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ సోది లేకుండా సినిమా వచ్చినాక మాట్లాడదాం.